గుడ్ న్యూస్ టు ఆల్ గ్రాడ్యుయేట్స్. ఎందుకు అంటే మనకి ఈరోజే ఎమ్మెల్సీ నోటిఫికేషన్ రావడం జరిగింది. 2 టీచర్స్, 1 గ్రాడ్యుయేట్. సో ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో ఎవరైతే నాకు సపోర్ట్ చేస్తారో, ఎవరైతే వీడియోస్ చూసి షేర్ చేస్తారో వాళ్ళకు ఫ్రీ ట్రైనింగ్ ఇచ్చి ప్లేస్మెంట్ ఇచ్చే బాధ్యత నాది. మీరు నా కోసానికి సుమారు 1 మంత్ నా గురించి ఏమంటారు ప్రమోట్ చేయండి. తర్వాత మీకు జాబ్ వచ్చేంత వరకు నేను సపోర్ట్ మీకు చేస్తాను. ఎందుకంటే ఇదే ఫీల్డ్ నేను 20 ఇయర్స్ ఉన్నాను కాబట్టి ఇదాంటి చేయడానికి కుదురుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుంటే రేవంత్ రెడ్డి 1,80,000 కోట్లు దావోస్ నుంచి తీసుకొచ్చారు, కానీ ఒక్కరికి ఉపయోగం లేదు. అంటే ఒక్కరికి జాబ్ రాదు. కంపెనీకి అయితే రాష్ట్రానికి అయితే డబ్బులు వస్తున్నాయి, కానీ ఉద్యోగాలు మాత్రం రావట్లేదు. ఉద్యోగాలు రావాలంటే మీరు డబ్బులు పెట్టి నేర్చుకోవాలి, లేకపోతే ఏదన్నా మీరు స్ట్రగుల్ అని చేయాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఇది చూపిస్తాను చూడండి. డబ్బులు అంటే అమీర్పేట్కి వెళ్ళి ఇట్లాంటి కోర్సెస్ నేర్చుకుంటారు. సో నా దగ్గర ఇదే ఫీల్డ్లో ఉన్నాను. ఎస్ఏపీ సెక్యూరిటీ అనేది ఫస్ట్ ఇనీషియల్గా నేర్పిస్తాను. ఇందులో మినిమం శాలరీ 50,000 నుంచి 1 lakh శాలరీ ఉంటుంది. సో ఇలాంటిది మీరు ట్రై చేసుకుంటారా, లేకుంటే మేరా నంబర్ ఆయేగా అన్నట్టు చూస్తారా? సో ఒక్క ఛాన్స్ నాకు ఇవ్వండి. ఎవరైతే ఈ వీడియో చూసి షేర్ చేస్తారో వాళ్ళకే నేను ఫ్రీగా ట్రైనింగ్ ఇచ్చి ప్లేస్మెంట్ ఇచ్చే బాధ్యత నాది. నెల రోజు నా కోసం పనిచేయండి. తర్వాత మీకు జాబ్ వచ్చేంత వరకు నేను మీకోసం పనిచేస్తాను. ఎందుకంటే ఎంతోమంది లీడర్స్ చూసినా కానీ కోట్ల రూపాయలు ఖర్చు పెడతాను. నేను ₹1 పెట్టకుండా జీరో బడ్జెట్ పాలిటిక్స్ అని గేమ్ చేంజర్లో కూడా చూపించాడు క్లియర్గా. నా విజన్ ముందటి నుంచి అదే చెప్తున్నాను. ఈ వీడియో కూడా చాలా మందికి వెళ్తుంది. ఎందుకంటే నా సబ్స్క్రైబర్స్ నాకు తక్కువ ఉన్నారు, కానీ నేను ఒక 500 పెడితే 1,00,000 మందికి వెళ్తుంది నా యాడ్. సో దాని ద్వారానే మీ ముందుకు తీసుకొస్తే ఎంతమంది అయితే చూస్తున్నారో డెఫినెట్గా ఆదరించండి. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. మీ జాబ్స్ మీ చేతిలోనే ఉన్నాయి, ఎవరో వచ్చి చేస్తారనేది కాదు. సో డెఫినెట్గా ఒక ఆపర్చునిటీ నాకు ఇస్తే మీ లైఫ్ అనేది సెట్ చేస్తా. ఎందుకంటే ఇదే ఫీల్డ్లో ఉన్నాను కాబట్టి. సో చూద్దాం, ఎవరైతే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి వైరల్ చేస్తారో వాళ్ళకే ఈ ట్రైనింగ్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. సో మిగతా వాళ్ళంటే పెయిడ్ సర్వీసెస్ కూడా ఉన్నాయి. సో చూద్దాం, లెట్స్ సి ఎంతమంది జాబ్ ఇంట్రెస్ట్ ఉన్నదో చూద్దాం. కామెంట్ చేయండి. నేను రేపు ఇది అయిపోయిన తర్వాత నాకు ఇది కావాలి అది కావాలంటే డెఫినెట్గా నా గురించి ఏం మాట్లాడడం, నా గురించి తెలుసుకొని మీరు ఎవరికి ఓటేసినా అది కూడా క్లియర్ కట్గా చేయండి. ఎందుకంటే మనకు ఎమ్మెల్సీలో ప్రయారిటీ 1, 2 అని ఉంటుంది. 1, 2, 3 ఎంతమందికి నేయచ్చు. నాకు ప్రయారిటీ 1 ఇచ్చినా 2 ఇచ్చినా అది మీ చేతిలోనే ఉంది. లెట్స్ సి ఏం చేస్తారో చూద్దాం. మనకి టైం కూడా ఎక్కువ లేదు. 27 ఫిబ్రవరికి ఎలక్షన్స్ ఉన్నది ఎమ్మెల్సీది. సో మండే ఆర్ ట్యూస్డే వెళ్ళి నామినేషన్ వేస్తాను. మీ ముందుకు అప్డేట్ చేస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ.